ఇప్పుడు కూడా ఐ డోంట్ జస్ట్ రీడ్ అ స్టోరీ ఎవర్. నాకు ఎవరు ఒక స్క్రిప్ట్ పంపిస్తే నేను స్క్రిప్ట్ మాత్రం ఎప్పుడూ చదివాను. బికాస్ నేను చదివితే అది నా వైపు నుంచి నేను ఏం అర్థం చేసుకుంటున్నాను అది అర్థం చేసుకుంటాను. కానీ సినిమా ఎప్పుడు ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండ్ ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. సో వెన్ సంపత్ గారు టోల్డ్ మీ ద స్టోరీ ఆఫ్ పొదలా 2 అండ్ తమన్నా నువ్వు భైరవి క్యారెక్టర్ ప్లే చేయాలి, ఇలాంటి ఒక శివశక్తి క్యారెక్టర్ ప్లే చేయాలి, నేను యాక్చువల్గా చాలా చాలా రిలేట్ అయ్యాను. బికాజ్ ఐ ఫీల్ లైక్ చిన్నప్పటి నుంచి ఐ బిన్ స్పిరిచువల్. ఇట్స్ సంథింగ్ దాట్ ఈస్ బిన్ అ లాంగింగ్ ఇన్ మీ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ to change the system in any way, in any industry, you have to be a part of the system. So we both, me and Sampath Garu, have done a lot of commercial cinema. We've learned from commercial cinema, grown up in it. And I felt like now is the time to use commercial cinema for actually telling a story that we believe in a different way, which is very personal to us. In Sir's case, it is Aina Uru. And na case lo, it was a character that I felt very, very like I could relate to the girl. And they always say na, like, what is a strong woman anedi adugtu untaru, oka strong character play cheyali, strong character play cheyali. But oka ammai actually andaru anukuntaru can be good or can be bad, but there are so many dimensions to a woman. Shiva Shakti lanti dimension eppudu I don't think any director has, in the recent past at least, nobody's tried to tap that kind of a woman. And I feel like that is, you know, if today Sampath Garu is thought of tapping into the divine feminine and bringing that in front of celluloid, I feel like that is the biggest respect that you can give to a woman and say I am showing on big screen, I'm showing divine feminine. So literally I hats off to Sampath Garu to think that that's the story he wants to tell, because it is good over evil and it is Shakti winning over evil. So that is just an amazing attempt. సంపత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సడన్గా డేట్ అనౌన్స్ చేశారు అంటే ఇలాంటి సినిమాలకి కొంచెం ప్రిపరేషన్ అవసరం కదా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ కానీ లైక్ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంతవరకు ప్రిపేర్ అయ్యి? ప్రమోషన్స్ అయితే మీ మీద డిపెండ్ అయిపోయాను. సడన్గా అనేది మాత్రం కాదు, ఎందుకంటే 1.5 year, ఇట్స్ బీన్ 1.5 year. మేము స్టార్ట్ చేసింది 1.5 year క్రితం ఈ సినిమా. విఎఫ్ఎక్స్ వల్లనే ఇంత డిలే అవుతూ వస్తుంది. మా యాక్టర్స్ కూడా అడుగుతున్నారు, సార్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది సార్ అని. ఇప్పుడు షూట్ ఇప్పుడు ఇందాక చెప్పానండి, ఏప్రిల్లో కూడా షూట్ చేసాం మేము. విఎఫ్ఎక్స్ ఉన్నాయి, లాస్ట్ ఏప్రిల్లో షూట్ చేసాం, ఈ ఏప్రిల్ 17th వస్తున్నాం. సో సడన్గా తీసుకున్న డిసిషన్ కాదు. మే ఐ నో ద రీజన్ ఫర్ దట్? ఐ డోంట్ థింక్ తక్కువ, అసలు నేను 365 days నుంచి 300 days పని చేస్తాను. బట్ సో దట్ ఈస్ నాట్ తక్కువ ఫర్ అన్ యాక్టర్. బట్ పాయింట్ ఈస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక రీల్ తీసినా, ఒక సినిమా తీసినా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో లాంగ్ ఫార్మాట్ షో తీసినా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ అదే చేసి మీకు బోర్ పెట్టుకుని ఎందుకు మీరు బోర్ అవ్వకూడదని నేను కొంచెం వశిష్ఠ గారు చెప్పినట్లుగానే మీ చూసింగ్ కానీ మీ సస్టైనిటీ కూడా మిగతా అందరితో పోల్చుకుంటే చాలా ఇన్ని ఇయర్స్ ఉండడం అంటే చాలా నిజంగా గ్రేట్. యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా మీరు ఏదైనా స్క్రిప్ట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ యూ మోర్ అంటే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? I think in today's times for actors, creators, it's important to give an audience an experience. That is what we are not having. Ippudu వశిష్ఠ గారు నార్మలీ పర్లేదా? చెప్పండి మాట్లాడవచ్చా? థ్యాంక్ యూ. సినిమాకి ఎందుకు వస్తున్నాము, థియేటర్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు, అండ్ ఎందుకు మనం ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నాము? ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకుని ఏదో ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఫోన్లో చూస్తున్నాము. అలాంటి లైఫ్ అయిపోయింది మనందరికీ. సో వీ ఆల్ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ వెన్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ అ స్టోరీ దట్ ఈస్ మెంట్ ఫర్ celluloid, big screen experience,
I have to think of an audience coming to the theatre and forgetting. They need to see a new world. They need to have a new experience. వాళ్ళు నార్మల్గా ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి థియేటర్లో వచ్చి రావాలి బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే దే కెన్ హ్యావ్ దాట్. సో దాట్స్ ద గోల్ వెన్ ఐమ్ చూసింగ్ అ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అంటే భైరవి అనే చెప్పాలి. సో పోస్టర్ రిలీజ్ అవ్వగానే అందరం చాలా ఎక్సైట్ అయ్యాము. సో ఆ అవుట్లుక్ మొత్తం రావడానికి సో మీ హోంవర్క్ కానీ సో సజెషన్స్ కానీ ఎక్కడి నుంచి రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? I think I want to answer this question ఎందుకంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10-12 years, 4 films. సో అలాంటి వాళ్ళు ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమా టికెట్ కంటే ఎక్కువ పాప్కార్న్కి డబ్బులు ఇచ్చి ఒక సినిమాని చూడాలి అంటే అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే. అలా చూస్తే మీరు రీసెంట్లీ మన పెద్ద పెద్ద హిట్లు అయిన సినిమాలన్నీ అలాంటి ఒక. For more videos like this, subscribe Big TV channel.